క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఆగమన కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నేటి మొదటి పట్టణము యిర్మీయా గ్రంథము 33వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనం వరకు. నేటి రెండవ పట్టణము పునీత పౌలు తెస్సలోనికా సంఘానికి రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయము 12వ వచనం నుండి 4వ అధ్యాయము 2వ వచనం వరకు. నేటి సువిశేషము లూకా సువార్త 21వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు మరియు 34వ వచనం నుండి 36వ వచనం వరకు. ఆగమన కాల మొదటి ఆదివారముతో మరలా ఒక క్రొత్త దైవార్చన సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాం. నూతన వేదములో ఆగమనం అంటే యుగాంతాన క్రీస్తు రెండవ రాకడను సూచిస్తుంది. ప్రియ మిత్రులారా, శ్రీసభ ఆరాధన జీవితంలో ఆగమన కాలం అంటే క్రీస్తు జయంతి పండుగకు సిద్ధపడే కాలం మాత్రమే కాక, క్రీస్తు రెండవ రాకడకై నిరీక్షణతో ఎదురు చూచే కాలము. క్రీస్తు ప్రభు మనుష్యుడిగా జన్మించి మనుషుల మధ్య జీవించాడు. ఆయన యుగాంతాన మనుషులకు తీర్పు చేయటానికి వస్తాడు. ఆయన యొక్క మొదటి రాకడ దీనాతి దీనమైనది, ఎందుకంటే ఆయన పశువుల పాకలో జన్మించారు. ప్రియ మిత్రులారా, కానీ ఆయన రెండవ రాకడ వైభవముగా ఉంటుంది. సమస్త దూతల సమేతముగా మేఘారూఢుడై ఆయన ఈ లోకానికి వస్తాడు. క్రీస్తు మొదటి రాకడను ధ్యానం చేసుకోవటం మాత్రమే కాకుండా ఆయన రెండవ రాకడ కొరకు అందరూ సిద్ధపడాలని తలియన తిరుసభ మనలను ఆహ్వానిస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఆగమన కాలములో 3 విషయాలను ధ్యానం చేసుకోవాలి. మొదటిది, యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో జన్మించి మన మధ్యకు విచ్చేయటం. రెండవది, ఆయన సువార్త ప్రకటనకై బహిరంగముగా ప్రజల మధ్యకు విచ్చేయటం. మూడవది, యేసుక్రీస్తు ప్రభు మహిమాన్వితుడై లోకాంత్యమున విచ్చేయటం. ప్రియ మిత్రులారా, క్రీస్తు జయంతి, క్రీస్తు బాప్తిస్మం, క్రీస్తు మహిమాన్విత ఆగమనం, ఈ మూడింటిని మనము ఈ కాలంలో కొనియాడుతున్నాం. ఈ మూడింటిలో ప్రతి ఆగమనానికి ముందు నిరీక్షణ కాలం అనేది ఉన్నది. క్రీస్తు మొదటి రాకడకు ముందు ఇజ్రాయెల్ ప్రజలు శతాబ్దాల తరబడి వేచి ఉన్నారు. పాత నిబంధన కాలమంతా ఇజ్రాయెల్ ప్రజలు మెస్సయాకై నిరీక్షించారు. ప్రియ మిత్రులారా, బాప్తిస్మ యోహానును చూచిన ప్రజలు బహుశా ఇతడే క్రీస్తేమో అని తమలో తాము అనుకున్నారు. ప్రియ మిత్రులారా, నేటి మొదటి పట్టణము క్రీస్తు రాకడ గురించి తెలియజేస్తుంది. సర్వేశ్వరుడు ఇట్లు పలుకుచున్నాడు, ఇదిగో చూడుడు, నేను ఇజ్రాయేలు వంశమునకును యూదా జాతికిని ఇచ్చిన వాగ్దానమును పూర్తి చేయు కాలము సమీపించున్నది. ఆ రోజులలో ఆ సమయమున దావీదుకు ఒక నీతిప్రదమైన చిగురును పుట్టించదను. అతడు దేశమందంతటా ధర్మమును న్యాయమును పాటించును. ఆ కాలములో యూదా వంశమునకు రక్షణ లభించును. ఇజ్రాయేలీయులు దృఢనమ్మకముతో జీవింపగలుగుదరు. యెరూషలేమునకు యావే ప్రభువే మా ధర్మము అని పేరు పెట్టుదురు అని తెలియచేయటం జరిగింది. ప్రియ మిత్రులారా, యెరూషలేము పట్టణము నాశనమైన తర్వాత కొద్ది రోజుల్లో దావీదు వంశము పరిపాలన చేస్తుందని యిర్మీయా ప్రవక్త ప్రవచించాడు. అయితే ఈ ప్రవచనము ప్రజలు అనుకున్నట్లు త్వరగా నెరవేరలేదు. ప్రియ మిత్రులారా, యూదా దేశము, యెరూషలేం పట్టణము నాశనమైపోయాయి. ప్రజలు బాబిలోనుకు బందీలుగా కొనిపోబడ్డారు. బాబిలోను దేశములో ఇజ్రాయెల్ ప్రజలు చాలా కాలం బానిసలుగా జీవించారు. అందుకనే ఆ ప్రజలు యావే ప్రభుపై విశ్వాసం కోల్పోయి అన్య దేవుళ్లను, దేవతలను ఆరాధించటం మొదలుపెట్టారు. తాము ఇంతవరకు నమ్ముకున్న యావే ప్రభు మోసగించాడని, ఆయనేక వారిని రక్షించే సూచనలు లేవని తలంచి అన్ని మతంపై వారు ఆశ చూపించారు. ప్రియ సహోదరి సహోదరులారా, అట్టి తరుణములో ఒక భక్తుడు యిర్మీయా ప్రవక్త పలికిన ప్రవచనాన్ని
ఇప్పుడు ఇజ్రాయేలీ ప్రజలకు మరొకసారి వినిపించాడు. యావే ప్రభువు వారిని విడనాడలేదని, వారి రక్షణ కాలము దగ్గరలో ఉన్నదని, యిర్మీయా ప్రవక్త ప్రవచనము తప్పకుండా త్వరలో నెరవేరుతుందని ఈ మొదటి పట్టణము ద్వారా తెలియచేస్తున్నాడు. ప్రియ మిత్రులారా, ఈ ప్రవచనం కొంతవరకు అప్పుడే నెరవేరింది. క్రీస్తు పూర్వము 539వ సంవత్సరములో ప్రజలు బాబిలోను నుండి విముక్తి చెంది మరలా తమ స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే ఈ ప్రవచనము ఇంకా పూర్తిగా నెరవేరలేదు. వారు నిరీక్షించిన మెస్సయా కాలం ఇంకా ముందున్నది. ప్రియా మిత్రులారా, యేసుక్రీస్తు మనుషుడుగా జన్మించి మన మధ్య విచ్చేసి మనకు రక్షణను సంపాదించటంలో యిర్మీయా ప్రవచనము ఇంకా కొంతవరకు నెరవేరింది. సంపూర్ణ రక్షణ కాలము క్రీస్తు రెండవ రాకడకు చెందినది కనుక యిర్మీయా ప్రవచనము కూడా ఆ సమయంలోనే పరిపూర్తి అవుతుంది. అంతవరకు మనము ఆయన రాకకై వేచి ఉండాలి. క్రీస్తు చూపించిన మార్గములో పయనిస్తూ శ్రీసభ ఆఖరి రోజులలో ఆయన మహిమాన్వితుడై తీర్పు చేయటానికి విచ్చేసినప్పుడు ఆయన్ని ఆనందముతో ఆహ్వానించాలి. ప్రియ మిత్రులారా, యిర్మీయా ప్రవచనం ప్రకారము దావీదుకు ఒక నీతిప్రదమైన చిగురు పుడుతుందని విన్నాం. అనగా దావీదు వంశములో ఒక రాజు జన్మిస్తాడు. ఆయన ప్రజలను నీతితో న్యాయముతో పరిపాలిస్తాడు. ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య. యిర్మీయా ప్రవచనములో యెరూషలేము పట్టణానికి యావే ప్రభువే మా ధర్మము అని పేరు పెట్టబడుతుందని విన్నాం. ఈ పేరు యెరూషలేము పట్టణంలో ఉన్న దేవాలయానికి వర్తిస్తుంది. అనగా రక్షణ ఒక రాజు నుంచే కాక యెరూషలేము దేవాలయం నుండి కూడా వస్తుంది. అనగా రక్షణ కార్యము ఒక రాజుకు, ఒక గురువుకు చెందిన కార్యము. యేసుక్రీస్తు రాజుగా, గురువుగా తన జీవితాన్ని మన రక్షణకై బలి అర్పణ చేశారు. ప్రియ సహోదరి సహోదరులారా, యెరూషలేము రక్షణ అంటే ఇజ్రాయెల్ ప్రజల రక్షణ. ఇంతకు ముందు దావీదు వంశమున జన్మించి ఒక నీతిమంతుడైన ప్రభువుపై ఆధారపడి ఉంటుందని యిర్మీయా ప్రవచనము తెలియచేసింది. అట్లే శ్రీసభ రక్షణ అనగా నూతన ఇజ్రాయేలీయులైన క్రైస్తవుల రక్షణ అదే నీతిమంతుడైన ప్రభువుపై ఆధారపడి ఉంటుంది. ఆ ప్రభువు మన మధ్యకు విచ్చేశాడు. తన నీతి మార్గాన్ని మనకు చూపించాడు. న్యాయాన్ని మన మధ్య స్థాపించాడు. మన రక్షణార్థం మరలా మన మధ్యకు ఆఖరి రోజుల్లో విచ్చేస్తాడు. ఆయన ఆగమనం మనకు రక్షణ కాలం. ఈ దినం సువార్త పట్టణము ఈ రెండవ రక్షణ కాలాన్ని గూర్చి తెలియచేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, అయితే యెరూషలేము పట్టణము నాశనమైన తర్వాత క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ ఉంటుందని లూకా గారు తెలియజేస్తున్నాడు. అప్పుడు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలు కనిపించును. భూమిపై జాతులకు గడ్డు కాలము దాపురించును. సముద్ర తరంగ గర్జనలతో ప్రజలు అల్లకల్లోలమగుదురు. ప్రజలు ప్రపంచమున సంభవించు విపత్తుల వలన భయముచే తమ ధైర్యమును కోల్పోవుదురు. అప్పుడు మనిషి కుమారుడు శక్తితో మహామహిమతో ఆకాశమున మేఘారూఢుడై వచ్చుట కనిపించును. ఇవన్నీ సంభవించినప్పుడు తల ఎత్తి పైకి చూడుడు, ఎలయనా మీ రక్షణ కాలము ఆసన్నమైనది అని లూకా గారు 21వ అధ్యాయము 25వ వచనం నుండి 28వ వచనం వరకు తెలియచేస్తున్నారు. ప్రియ మిత్రులారా, యెరూషలేము పతనము ఒక నూతన కాలాన్ని సూచిస్తుంది. ఆ సమయంలో ఆకాశంలోని సూర్య చంద్ర నక్షత్రాలు కంపిస్తాయని వింటున్నాం. అనగా యెరూషలేము వినాశనముతో పాత సృష్టి పోయి ఒక నూతన సృష్టి ఆరంభం కానున్నదని అర్థం. ప్రథమ క్రైస్తవుల విశ్వాసపు జీవితంలో యెరూషలేము పట్టణము కీలక పాత్ర వహించింది. ప్రియ మిత్రులారా, ఆ పట్టణము వారికెంతో ముఖ్యమైనది. అట్టి నగరము నాశనము కావడం అంటే
లోకాంత్యం రావటమే అని వారు భావించారు. యెరూషలేము వినాశనముతో లోక ముగింపు వస్తుందని, అప్పుడు రెండవ రాకడ సంభవిస్తుందని ప్రజలు తలంచారు. అయితే వారు అనుకున్నట్లు జరగలేదు. ప్రియ మిత్రులారా, క్రీస్తు శకము 70వ సంవత్సరంలో అనగా మొదటి శతాబ్దములోనే రోమను సైన్యము యెరూషలేమును ముట్టడించి దానిని ధ్వంసం చేసింది. ఆ సమయంలో మనుష్య కుమారుడు వారి మధ్యకు రాలేదు. ప్రియ మిత్రులారా, పునీత లూకా ఉద్దేశం ప్రకారం 70వ సంవత్సరంలో జరిగిన యెరూషలేము వినాశనము ఒక చిహ్నము. ప్రియ మిత్రులారా, దైవరాజ్య స్థాపనలో అది ఒక కీలక ఘట్టం అని చెప్పాలి. ఈ విషయం ఒక విధముగా దైవరాజ్య స్థాపనను అనగా ప్రభువు రాకను సూచించింది. ఆ సమయంలో శ్రీసభ యూదమత సంఖ్యల నుండి విముక్తి చెంది సకల జాతులకు సువార్త ప్రచారం చేయటం ప్రారంభించింది. మానవ చరిత్రలో, రక్షణ చరిత్రలో ప్రతి సంఘటన దైవరాజ్య స్థాపనను, మనుష్య కుమారుని రాకను సూచిస్తుందని, అట్లే యెరూషలేము వినాశన సమయంలో ఆ దైవరాజ్య వ్యాప్తి, ప్రభువు రాకను గుర్తించాలని లూకా ఆనాటి ప్రజలకు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందువలనే మనము క్రీస్తు కొరకు ఎప్పుడు వేచి ఉండాలి. శ్రీసభ కాలం యేసు ఉత్థానముతో, మరి ముఖ్యముగా యెరూషలేము పతనముతో ప్రారంభమైంది. ఇక ఈ కాలమంతా మనుష్య కుమారుని ఆగమన కాలం. సృష్టిలో సంభవించే అల్లకల్లోలం మన హృదయంలో ఉండే అల్లకల్లోలాన్ని సూచిస్తుంది. అంధకారములో అలమటించే మానవులపై ప్రభువు ఆగమన సమయము ఒక ఆశాజ్యోతి వలె వెలుగుతుంది. ప్రియ మిత్రులారా, అది ఒక సంతోషకరమైన సమయము, ఆనందానుభూతిని ప్రసాదించే సమయము. కనుకనే లూకా గారు ఇవన్నీ సంభవించినప్పుడు తల ఎత్తి పైకి చూడుడు, ఎలయనా మీ రక్షణ కాలము ఆసన్నమైనదని చెబుతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, తల ఎత్తి పైకి చూడటం అంటే సంతోషంగా ఉండటమే, ధైర్యంగా ఉండటమే. ఇవి రక్షణానికి చిహ్నాలు. తలదించుకుని క్రిందకు చూడటం అంటే దుఃఖించటం, అవమానముతో కృంగిపోవటం. ప్రభు ఆగమన సమయంలో మనం ధైర్యముగా, ఆనందముతో వేచి ఉండాలి. ఎలయనా అది మన రక్షణ కాలము. ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క మొదటి రాకడతో మనము రక్షణ పొందుకున్నాం. అయితే మన క్రైస్తవ జీవితము ఫలించాలంటే ప్రభువు రెండవ రాకడకై ఎదురు చూడాలి. ప్రియ మిత్రులారా, అందుకనే నేటి సువార్తలో యేసు ప్రభు ఈ విధంగా తెలియజేస్తున్నారు. తుచ్చ విషయాశక్తితోనూ, త్రాగుడుతోనూ, చీకు చింతలతోనూ మీరు మందమతులు కాక అప్రమత్తులై ఉండు. లేనిచో ఆ దినము ఆకస్మికముగా ఉచ్చువలే వచ్చుపడును. ఎలయనా ఆ దినము భూలోక వాసులందరిపైకి వచ్చును. మీరు రానున్న సంఘటన నుండి రక్షింపబట్టుకును, మనిషి కుమారుడి సమక్షమున నిలవబట్టుకును, కావలసిన శక్తిని పొందుటకును ఎల్లప్పుడూ జాగరూకులై ప్రార్థన చేయుడు అని తెలియచేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు లోకాంత్యాన మాత్రమే కాక అనుదినము ఆయన మన మధ్యకు వేంచేసి వస్తున్నాడు. క్రైస్తవ సంఘము ప్రార్థనలో కూడినప్పుడు ప్రభు విచ్చేస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథపట్నము చదివినప్పుడు ఆయన మన మధ్యకు విచ్చేస్తున్నాడు. సువార్త ప్రచారం జరిగినప్పుడు ఆయన మన మధ్యకు విచ్చేస్తున్నాడు. హృదయ పరివర్తన చెందినప్పుడు ఆయన మన మధ్యకు వేంచేసి వస్తున్నాడు. ప్రతిరోజు మనము కలిసి సంభాషించే వ్యక్తుల ద్వారా ఆయన మన జీవితంలో ప్రవేశిస్తున్నాడు. మరీ ముఖ్యముగా పేదల ద్వారా, పీడిత ప్రజల ద్వారా ఆయన మన మధ్యకు విచ్చేస్తున్నాడు. ఆయన్ని మనము గుర్తించి ఆహ్వానించగలుగుతున్నామా? పేదరికములో, పశువుల పాకలో యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు. ఆనాటి ప్రజలు ప్రభుని గుర్తించలేకపోయారు. మరి ఈరోజు మనము ప్రభుని గుర్తించడానికి ప్రయత్నం చేస్తున్నామా?
ప్రతిరోజు ప్రభు మన చెంతకు వస్తున్నాడు. ఆనాటి ప్రజల వలె కాకుండా మనము ప్రభును గుర్తించి మన జీవితంలోనికి ఆహ్వానించుకుందాం. పరిశుద్ధుడవు, ప్రేమ కలిగిన ప్రభువా, దయగలిగిన సర్వేశ్వర ప్రభువా, ఈ రోజున ఆగమన కాల మొదటి ఆదివారాన్ని కొనియాడుతున్నాం. నీ కుమారుడు మా యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకానికి వచ్చి మా కోసం మరణించాడు, మాకు రక్షణ ప్రసాదించాడు. ప్రభువా, మేము ఎల్లవేళలా మేల్కొని ఆయన యొక్క రాకడ కొరకు ఎదురు చూసే గొప్ప విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించమని వేడుకుంటున్నాం. ప్రభువా, ఈ రోజున ఎవరెవరైతే వాక్యాన్ని ఆలకించి ప్రార్థన చేయుచున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించమని మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాం తండ్రి. ఆమెన్.